ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 24వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే, 100% మీ యొక్క లైఫ్లో జరిగేది ఇదే. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇక అందంగా కనిపించేలా కుతూహలంగా కూడా వీరికి ఉంటుంది. ఇక అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఇక విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2026వ సంవత్సరం మే 23వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. అయితే 2026వ సంవత్సరం ఈరోజు మిథున రాశి వారికి గనక చూస్తే 4:15 తర్వాత ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం లేదు. ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పటి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క నెంబర్తో కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా రోజుల క్రితం క్లోజ్డ్గా ఉండేవాళ్ళు, కానీ పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరం అయ్యారు. వారిని కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోలేరు. ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని వదిలేశారు కూడా. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది, మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు దొరకడం కానీ, లేదా ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలు ఈరోజు రాబోతున్నాయి. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నారు గనక ఇక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా
పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.